మీరు అన్నట్టే నోట్స్ కంటే అవును చేస్తాను కొంచెం పాటు అమెజాన్లో అత్యధిక స్థాయిలో అమ్ముడైనటువంటి పుస్తకంగా గుర్తింపు పొందింది అంటే ఎంత గొప్ప విశేషమో మీరు గమనించవచ్చు. అందుకే వారి కృషికి గుర్తుగా 1997లోనే విశేషమైనటువంటి కర్ణాటక సంగీత నాటక అకాడమీ పురస్కారం కావచ్చు, 2001 సంవత్సరంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు కావచ్చు, 2016లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం కావచ్చు, చక్కగా విశేషంగా రాణిస్తున్నటువంటి పద్మశ్రీ ప్రతిభా ప్రహ్లాద్ గారు మన డాక్టర్ అలేఖ్యా పుంజాల గారికి చాలా దగ్గర సన్మిత్రులు కావడం చేత ఈ కార్యక్రమానికి వారు రావడం జరిగింది. వారిని తోడ్కొని వస్తూ ఉన్నారు. జె గీతారెడ్డి గారిని ప్రత్యేకమైనటువంటి అభిమానంతో మా సుధారెడ్డి గారు వారిని తోడ్కొని వస్తూ ఉన్నారు. వారు రావడం ఈ కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ప్రధాన అతిథుల్లో డాక్టర్ గీతారెడ్డి గారు, టీపీసీసీ వర్కింగ్ నాట్యాచార్యుడి డాక్టర్ అలేఖ్యా పుంజాల గారిని, అలాగే నృత్యకి లక్ష్యను వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇందాక మాధవరావు సార్ చైర్ తీసుకున్నాం. గీతారెడ్డి గారి తోడుగా ఈ యొక్క సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఒక గురువుకి ఒక నాట్య కదంబం పండిన వేళ ఇక్కడిని ప్రస్ఫుటంగా భావ విలాసాలన్నింటినీ కలగలిపి అందించినటువంటి వైనం కావచ్చు, ఆ స్వరలయలు లయగతులు అన్ని కూడాను ఆ పారదర్శక తీరాలకు తోడ్కొని పోయినటువంటి వైనాన్ని మనం గమనించినట్లయితే చక్కటి ప్రదర్శనగా ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి ఒక కార్యక్రమం ఇవాటి ఈ రంగ ప్రవేశ కార్యక్రమంగా భావన చేస్తూ సుధారాణి గారు, అలాగే అటువైపునటువంటి రవికుమార్ గారు నిజంగానే వాళ్ళ ఒక్కగానొక్క కుమార్తె, ఒక్కటే కుమార్తె, కన్నుల పండుగగా ఉండేటువంటి వాటి కార్యక్రమంలో తమ యొక్క కుమార్తె యొక్క విన్యాస క్రమాన్ని చూస్తున్నప్పుడు
ఇక్కడ ఉన్నటువంటి అతిథులంతా మెచ్చుకుంటూ ఉంటే, సపోర్ట్ కొడుతూ ఉంటే, రిజల్ట్స్ వేస్తూ ఉంటే ఎంత పారవస్యానికి లోనయ్యారో రవికుమార్ గారు, సుధారెడ్డి గారు. ఆ ఆనందానికి కారకురాలైంది ఒక నర్తకీమణి లక్ష్య విశేషమైనటువంటి భక్తితోటి ఈ విద్య నేర్చుకుంది. ఏదో మామూలుగా 4 అడుగులు నేర్చడం కాదు, ఇది భక్తితోటి, అనురక్తితోటి, అభిమానంతోటి, ఆత్మీయతతోటి, దాని పట్ల విశేషమైన ఆరాధనతోటి నాట్యం నేర్చుకుంది. కాబట్టే ఇంత ప్రత్యేకంగా తాను చేయగలిగింది. విశేషించి మరి ఎక్కడో ఇండోర్లో తన యొక్క చదువు కొనసాగిస్తూ కూడా నాట్యాన్ని మర్చిపోకుండా గురువు గారి యొక్క దీవెనల్ని పట్టుకొని ఇవాళ చక్కటి ప్రదర్శన ఇచ్చారు. గతంలో గురువు గారితో కలిసి నాలుగూరు వెళ్ళినా, అలాగే జీఆర్ ఆశ్రమంలో చేసిన, గోహతిలో ప్రదర్శన ఇచ్చినా, ఎక్కడైనా సరే పాలక్కాడులో వెళ్ళారు గురువు గారితో కలిసి. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రత్యేకత, ఎందుకంటే గురువు గారు కూడా ముఖ్య భూమికని పోషించేటువంటి ఒక అవకాశాన్ని వీరికి ఇచ్చేవారు. ఒక నర్తకిగా ఆమె యొక్క విన్యాస క్రమం తెలిసినటువంటి గురువుగా అది వారి ప్రత్యేకతను మనవి చేసుకుంటూ, దేశ విదేశాల్లో ఒక అంతర్జాతీయ స్థాయి నాట్య కళాకారిణిగా డాక్టర్ అలేఖ్య పుంజాల గారు సాధించిన విజయాలు మనకు తెలియని కాదు. కేంద్ర ప్రభుత్వం నుంచి సంగీత నాటక అకాడమీ పురస్కారం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్టేట్ అవార్డు కావచ్చు, ఎన్నెన్నో ప్రత్యేకతలు వారికి సొంతంగా ఉన్నాయి. అద్భుతమైనటువంటి నృత్య నాటకాన్ని మనకు అందించారు గతంలో. ఇప్పటికీ కూడాను దాదాపు 50 ఏళ్లుగా 1977 సంవత్సరంలో ఇదే రవీంద్ర భారతిలో మే 13వ తారీఖున అలేఖ్య గారి అరంగేట్రం జరిగింది. ఎప్పటి 1977 మే 13వ తారీఖున ఇక్కడే అప్పటి గవర్నర్ శారదా ముఖర్జీ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఎంతో అద్భుతం. ఇవాళ తన స్టూడెంట్ ఇలా చేస్తూ ఉంటే ఆమె కూడా ఆ జ్ఞాపకాలకు వెళుతున్నటువంటి వైనాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ 5 దశాబ్దాల ఒక నాట్య యానానికి గుర్తుగా ఒక గురువుగా సత్కారం అందుకుంటున్నారు డాక్టర్ అలేఖ్య పుంజాల గారు. ఈ కృష్ణ కూచిపూడి డాన్స్ అకాడమీ భవిష్యత్తులో మరింత పుట్టాలని, రాణకిట్టాలని కోరుకుంటూ ఇప్పుడు ఆర్కెస్ట్రా వారికి సత్కార కార్యక్రమం. వాళ్ళందరికీ గ్రేట్ మ్యూజిషియన్ ని చాలా చక్కగా ఆలోచించారు. ఇవాళ కార్యక్రమం ఎప్పుడు హైలైట్గానే ఉంటుంది. ఇవాళ మరింత అందంగా తమ గాత్ర మాధుర్యాన్ని పండించినటువంటి సోదరులు చంద్రరావు గారికి సత్కారం జరుగుతుంది. రవి గారు మీరు కూడా దగ్గరకు ఉండండి. ఫోటోగ్రాఫ్లో అందరూ ఒక గ్రూప్లో ఉండాలి. చంద్రరావు గారి తర్వాత మా సోదరుడు వినోద్ కుమార్ గారు, మృదంగ విద్వాంసుడు వినోద్ కుమార్ వేదిక రాష్ట్రంగా కోరుతూ ఉన్నాం. యంగ్ అండ్ డైనమిక్ స్టార్ ఆఫ్ దిస్ ఈవినింగ్ శ్రీ వినోద్ కుమార్ మృదంగ విద్వాంసులుగా. ప్రోగ్రాం దాదాపు 2 గంటల పైన సాగితే ఎక్కడ అనుపన్నది లేకుండా వీళ్ళంతా కూడా తమ సహకారాన్ని అందించారు. కాబట్టి ఇప్పుడు ప్రోగ్రాం ఇంతగా విజయవంతమైంది. శ్రీ వినోద్ కుమార్ సత్కారం అందుకుంటున్నారు. మా కోలంక సాయి కుమార్ గారు వైరన్ వాద్య విద్వాంసులు చకచక సత్కారాన్ని స్వీకరిస్తున్నారు. పెద్దలు చాలా సంతోషం. శ్రీ కోలంక సాయి కుమార్ వైరన్ విద్వాంసులు. సాయి గారు కోలంక సాయి కుమార్ గారు వైరన్ విద్వాంసులు సత్కారం అందుకుంటున్నారు. విబిఎస్ మురళి గారు వేణుగాన విద్వాంసుల వేదిక రావాల్సిందిగా మనవి. మురళి గారు ప్రోగ్రాం మొత్తం కూడాను ఆ మధురిమ, ఆ వేణుగానంలో ఉండేటువంటి పారవశ్యం చాలా హృదయంగా మనకు అందించిన సోదరుడు విబిఎస్ మురళి గారు. మురళి గారు వీణా విద్వాంసులు సాయి ప్రసాద్ గారిని, డాక్టర్ శ్రీకాంత్ గారిని రెడీగా ఉండవలసిందిగా కోరుతూ సాయి ప్రసాద్ గారు రండి. వీణా విద్వాంసులు సాయి ప్రసాద్ గారు
పుదుక్కోట ఆర్ కృష్ణమూర్తి గారి శిష్యులు వీరు. దెన్ డాక్టర్ శ్రీకాంత్ గారు, a great man of the percussion. Dr. Srikanth. నాగేశ్వరం మల్లికార్జున గారు, డోలు వాద్య కళాకారులుగా సిద్ధంగా వస్తున్నాం. నరేంద్ర గారు, మీరు ఇక్కడే మల్లికార్జున గారి తర్వాత నరేంద్ర కుమార్ గారు, డోలు వాద్య కళాకారులు. జనరల్గా ఈ రంగప్రవేశ కార్యక్రమాల్లో మన నాదస్వరం, డోలు ఇట్లాంటివి పెట్టరు, కానీ అది మంగళప్రదంగా ఉండాలని అలేఖి గారు చాలా ప్రత్యేకంగా ఎప్పుడో ఇదివరకు 100 సంవత్సరాల క్రితం ఉండేటువంటి ఆచారం మళ్ళీ ఆ నాదస్వరం, డోలు ఉండేలాగా తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేకప్ కళాకారులు సుదర్శన్ గారి వేదిక రావడంగా కోరుతున్నాం. సుదర్శన్ గారు స్పీకర్ అండి సార్. తర్వాత లైటింగ్ బసవరాజు గారు, సుదర్శన్ గారు, బసవరాజు గారు లైటింగ్ టెక్నీషియన్, చక్కటి కళాకారులు. శ్రీ బసవరాజు సౌండ్ తులసి గారు కావాలి వేదికకి. రైట్ సార్. సౌండ్ తులసి గారు, ఈ చక్కటి కార్యక్రమంలో కృష్ణా కూచిపూడి డ్యాన్స్ అకాడమీ వారి ఈ రంగ ప్రవేశంలో వ్యాఖ్యానం చేసే మహద్భాగ్యం నాకు ఇచ్చిన డాక్టర్ అలిఖి గారికి ధన్యవాదాలతో మా డాక్టర్ గీతారెడ్డి గారి నుంచి మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత వారికి సత్కారం తీసుకునే అదృష్టం ఈశ్వరుడికి ధన్యవాదాలు. ఈ సత్కారం డాక్టర్ గీతారెడ్డి గారిని శాలుతో సత్కరిస్తున్నారు. డాక్టర్ అలీఖ పుంజారా, నాట్య గురువు. దాని పద్మశ్రీ ప్రతిభా ప్రహ్లాద్ గారిని సత్కరిస్తారు డాక్టర్ అలీఖ గారు. చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ కృష్ణ అకాడమీ పక్షాన వారికి ధన్యవాదాలతో ఈ సత్కారం. ఇక పెద్దలు మాట్లాడతారు, ఆ తర్వాత గురువు గారు స్పందన ఉంటుంది. మొట్టమొదట మా గీతారెడ్డి గారిని తమ శుభాకాంక్షలు చెప్పవలసిందిగా మనవి. బయలుదేరి ఇంత చక్కటి ప్రోగ్రాం చూస్తూ ఇంతమంది ఆడియన్స్ ఇంకా ఉన్నారంటే ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి మీ అందరికీలో మన అమ్మాయి
లక్ష్యాన్ని కూడా అలాగే వారి పేరెంట్స్ రాణి గారు అండ్ మా ఫ్రెండ్ సుధారాణి గారికి, అలాగే నేను ఇప్పుడే కలిశాను ప్రతిభా ప్రహ్లాద్, ఆమె ఇప్పుడే కలిశాను నేను. షీ లుక్స్ పర్ఫెక్ట్లీ లైక్ అన్ ఆర్టిస్ట్ అండ్ ఐ విష్ షీ సమ్ టైమ్స్ ఇక్కడ వచ్చి పర్ఫామ్ చేస్తుందేమో నేను అనుకుంటాను. లెట్స్ హోప్. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ మై వెరీ వెరీ ఓల్డ్ పర్సన్, ఐ మీన్ ఓల్డ్ నాట్ ఇన్ ఏజ్, in time wise, Alekhya Punjana. I've known her for years. I knew the family. I knew her father-in-law, I knew her mother-in-law, I knew her husband. Know her husband because he is not in politics now, so we don't keep meeting very much. But I know the whole family and I'm proud that she's continuing this legacy. Idantha Sulubhan kaadu. Tanu number 1 super top artist kaadu, dancer kaadu, గురువు కూడా అలాగే ఉన్నారు. ఆమె పర్ఫెక్ట్ గురువుగా కూడా ఆమె ఉన్నారు. కాబట్టి ఆమె ఇక్కడ మనం అందరం ఒకసారి చప్పట్లు కొట్టి ఆమె చెప్తారు. గురువు మంచిదంటే శిష్యుల్ని చూడాలి, శిష్యుల ప్రదర్శన చూడాలి. ఆమె అంత చక్కగా నేర్పించారు కాబట్టి మన బ్రిలియంట్ సూపర్ స్టార్ ఇక్కడ ఉన్నటువంటి మరి లక్ష్య డాక్టర్ ఆఫ్ సుధారాణి అండ్ మిస్టర్ రాణి, ఆ అమ్మాయి అంత చక్కగా చేసిందంటే నేను లాస్ట్ 2 ప్రోగ్రామ్స్కి రాగలిగినాను, క్షమించాలి. ఎల్లుండి మా అమ్మగారి ఈశ్వరిబాయి గారి 44వ వర్ధంతి, ఇక్కడే ఉంటుంది ప్రోగ్రామ్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కానీ ఈసారి చాలా విచిత్రం ఏంటంటే ఒక ఫారెన్ అమెరికన్ మిస్టర్ లారెన్స్ సైమన్ అని, ఆయన మరి స్టడీస్ అబౌట్ కాస్ట్ చేస్తూ ఉన్నారు, వీకర్ సెక్షన్స్. అండ్ ఇది చేస్తూ వాట్సన్ యూనివర్సిటీ, మరి అది సదాశివపేటలో ఉంది, వెరీ క్లోజ్ టు మై ఎర్లియర్ కాన్స్టిట్యుయెన్సీ సికింద్రాబాద్. అక్కడ 24th లెక్చర్ వచ్చారు ఆ యూనివర్సిటీ. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో మా ప్రోగ్రామ్ ఇక్కడ చూసి అమ్మ ప్రోగ్రాము 24th అని కూడా గుర్తు పెట్టుకుని నన్ను కాంటాక్ట్ చేసి మరి మీరు వచ్చారు, మీ ప్రోగ్రామ్కి ఏమైనా ఆయన తీసుకురావాలన్నా. I said, if he's doing the same work that my mother did, caste, annihilation of caste ఇలా పెట్టుకుని చేస్తున్నారు. ఆమె కాస్ట్ ఉండకూడదు అనేసి వీకర్ సెక్షన్స్కి చాలా పనిచేస్తారు. కాబట్టి ఈవెన్ ద గవర్నమెంట్ నా ఈజ్ మోర్ ప్రోన్ టు వర్చువల్లీ గివ్ ఈక్వాలిటీ టు ద కాస్ట్. కాబట్టి ఇది చాలా మంచి రోజు. దిస్ ఈజ్ పార్ట్లీ అ గవర్నమెంట్ అంటే ట్రస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి నాకు కూడా హక్కు 50% ఉంటుంది ఈ ప్రోగ్రాంలో. సో ఐ సెలెక్టెడ్ మిస్టర్ Professor Simon, Lawrence Simon, who's 80 years old. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. He came today and on his own he's staying near the Marriott. Then really, as a host who is inviting him, కలవకపోతే బాగుండదు. ఆయన అన్నంట, if she can allow us, we'll go to her house and visit her. I said, no, I'm coming for a program in Ravindra Bharati and I will certainly visit her. Our visit కాస్త లేట్ అయిపోయింది because I had to explain so much about my mother to him and he was very keen to listen. ఇవన్నీ జరిగినప్పుడు నేను అనుకున్నాను మా అమ్మకు కూడా నేను డ్యూటీ చేయాలి, మధ్యలో వదిలిపోతే కాదు. డాన్స్ 6 ఏమంటారమ్మా దాన్ని 6 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక 2-3 అన్న నేను అందుకుంటే సుధారాణి డాక్టర్ అనుకున్నాను నేను. And I came at the best time. I enjoyed it thoroughly. And Tillana is something great. It leaves you feeling very happy and not so dull or anything. So thank you, my dear. You had your dance movement so superbly. People, Guru is great or Shishyaral is great. Evaran antaru meer. Guru Shishya iddar okte kada. What do you say? I think so. I think Guru is great. Shishyaral also is great as a Shishyaral. So I think both of you, your future keeps going up and up. And I do wish this girl is not just a dancer. ఆవిడకి అమ్మాయికి పేరెంట్స్, బ్రిలియంట్ పేరెంట్స్ ఉన్నారు. మా ప్రొఫెసర్ ఉన్నారు సుధారాణి. హూ నోస్ వచ్చేటప్పటికి ఒక వైస్ ఛాన్సలర్ కూడా అవ్వచ్చు కాదా? అవ్వచ్చు కదా. సో ఇలాంటి బ్రిలియంట్ పేరెంట్స్ ఉండగా షీ న్యాచురలీ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. ఎంటెక్ చేసేసింది. షీఈ్ ఇన్ ఇండోర్ నా, రైట్? ఇండోర్లో ఉండి స్పేస్ టెక్నాలజీ నేర్చుకుంటాను, రైట్? సో నాట్ బ్యాడ్. ఐ నో ఇనఫ్ అబౌట్ యు నౌ.
స్పేస్ టెక్నాలజీలో అమ్మాయి అటు స్పేస్లోకి ఎగిరిపోతా ఉంటుంది, ఇక్కడ కూడా డాన్స్ చేస్తాను అంటుంది. రెండు కూడా చాలా బాగా చేస్తుంది. కాబట్టి లెట్ us ఆల్ పెద్దలు ఇక్కడ ఉన్నారు. రాజా గారు మీ మాట పెట్టాను, వచ్చాను నేను లాస్ట్ వరకు ఉన్నారు. ఇంకా ఆమె డాన్స్ చేస్తానంటే ఇక్కడే కూర్చుని కానీ అంత మంత్రముగ్ధం చేసింది మనల్ని. సో I wasn't well, but I had to keep my other commitment to Mr. Simon, and I had to keep this commitment also. That's life. You should not disappoint your friends. So there you are. Nice meeting of all of you. I mean, wishing you all the best. Have a happy sleep. Wonder, such a lovely girl dancing for us. I personally, as a mother, I wish you all the best from the bottom of my heart. Tomorrow I'll see you in the space perhaps. Right? You would like to go right into the space also, not just the technology of it. But you're taking over dancer, teacher also. You will start dancing in space tomorrow. Who knows? They are putting up, you can go to space and another, especially Elon Musk. So when Elon Musk starts the space odysseys and space trips to all of us, we will go and see both of them, one dancing and one doing the Natuvangam date in space. Okay? All the best. And I'm going too far, but that's exciting I am. Alright. So any of you who's here, this is my personal invitation to come to my mother's program on the 24th in this very venue around 5:30, 6 p.m. Our Deputy CM is the chief guest. Thank you. Good night. Guru Vishnu, Guru Sakshat Parabrahma, Tasmai Shri, Guru Brahma is the Guru. And without a Guru, no student can even attempt to dance. So my congratulations goes for her lovely performance, but with deep regard and respect for producing the student. Gita Reddy said, it's very hard to be a guru because you're molding a dancer, and each something for a dancer is to be able to understand her nature, understand her body, understand her mind, and especially choreograph items for her. Today's evening revealed that Srimati Alekhya Punjara is indeed a great guru, because all the choreographic works that she presented today, I have seen many